లేకపోతే స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక. ఈ పత్రికలు, ఈ రెండు పత్రికలు బైబిల్ గ్రంథంలో విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు పత్రికలు ఏంటి అంటే, ఈ రెండు పత్రికలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడకు సంబంధించిన పత్రికలు. యేసు ప్రభువారి రెండవ రాకడకు సంబంధించిన విషయాలను కలిగి ఉన్న పత్రికలుగా మనం ఈ రెండు పత్రికల్ని చూస్తాం. రైట్. సో తెస్సలోనిక పత్రికల గురించి నేర్చుకునే ముందుగా మనం అసలు దాని బ్యాక్గ్రౌండ్ వినే ప్రయత్నం చేస్తాం. తెస్సలోనికి రాసిన పత్రికని అపోస్తలుడైన పౌలు వ్రాశారు. క్రీస్తు శకం 50వ సంవత్సరంలో కొరింథీ నుండి ఆయన ఈ పత్రికని రాశాడు. జాగ్రత్తగా ముందు తెస్సలోనిక పట్టణానికి వెళ్తాడు రెండవ మిషనరీ ప్రయాణంలో. అక్కడి నుంచి బెరయాకి వెళ్తాడు, అక్కడి నుంచి ఏథెన్స్కి వెళ్తాడు, అక్కడి నుండి కొరింథీకి వెళ్తాడు. అర్థమైందా? కొరింథీలో ఉన్నప్పుడు పౌలు ఈ తెస్సలోనికేయులకు ఈ పత్రికని వ్రాస్తూ వచ్చాడు. సో గుర్తుపెట్టుకోండి దాన్ని. 50వ సంవత్సరంలో కొరింథీ నుండి ఈ పత్రిక వ్రాయబడింది. ఈ పత్రికకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, బహుశా గలతీ పత్రిక తర్వాత పౌలు చేత మొట్టమొదటిగా రాయబడిన పత్రిక ఇదే. చాలామంది ఏమంటారంటే, పౌలు రాసిన 13 పత్రికల్లో మొట్టమొదటిగా రాసింది గలతీలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక అది. దాని తర్వాత ఈ పత్రికను పౌలు వ్రాశాడు అని చెప్తారు. ముఖ్యమైన వచనాలు 3వ అధ్యాయం 12వ వచనం తిద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అని అన్నాడు. 12-13 వచనాలు. ఇందాకే మనం విన్నాము. ఈ రెండు పత్రికలు, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక యేసుక్రీస్తు ప్రభువారి రాకడకు సంబంధించిన పత్రికలు అని. కనుక ఆ రాకడ వచనాలే ఈ పత్రికల్లో ప్రాముఖ్యమైన వచనాలు. మీకు ఇంకో మాట చెప్పాలి. పౌలు తెస్సలోనికి రాసే పత్రిక రాస్తున్నప్పుడు ప్రతి అధ్యాయాన్ని ఆయన యేసు ప్రభువారి రాకడతో ముగించాడు. ప్రతి అధ్యాయం. మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయం 10వ వచనంలో కింద నుండి 3వ లైన్ చూడండి. పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు అని అన్నాడు. పరలోకం నుండి ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువే. అది రెండవ రాకడకు సంబంధించిన వచనం. రెండవ అధ్యాయంలో కూడా మనం ఇదే విషయాలను చూస్తాం. 19వ వచనంలో, మన ప్రభు అయిన యేసు యొక్క రెండవ రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా రాకడ వచనం. 3వ అధ్యాయం 12-13 వచనాలు ఇప్పుడే చదివాం. అవి కూడా రాకడకు సంబంధించిన వచనాలే. తర్వాత 4వ అధ్యాయం 13వ వచనం నుండి చివరి దాకా యేసు ప్రభువు రెండవ రాకడకు సంబంధించిన వచనాలే. 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయంలో కూడా ఈ మాట చూస్తాం. 23వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు అని అన్నాడు. అంటే ఈ అధ్యాయంలో, అంటే మొదటి పత్రికలో, తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో ప్రతి అధ్యాయం యొక్క ముగింపు పౌలు రెండవ రాకడతోనే ముగించాడు. అందుకే ఇవి రాకడ పత్రికలు అని పిలువబడతాయి. రైట్. సో ఈ పట్టణం గురించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తెస్సలోనిక పట్టణం గురించి అది అర్థమైతే మనకి తర్వాత ఈ పత్రిక మరికొంత మంచిగా విశదంగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. తెస్సలోనిక అనే ఈ పట్టణం పురాతనమైన పట్టణం, ఇప్పటిది కాదు, పాతకాల పట్టణం. దీని మొదటి పేరు తెర్మాయి. తెస్సలోనిక కాదు, తెర్మాయి అంటే వేడి నీటి బుగ్గలు అని అర్థం. అంటే ఈ పట్టణంలో ఏముంటాయంటే వేడి నీటి బొగ్గలు ఉంటాయి. వేడి నీళ్ళు ఆటోమేటిక్గా కాలంలో అంటే ఆ బొగ్గల్లో ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. తర్వాత దీన్ని క్రీస్తుకు పూర్వం 315లో మాసిదోనియా రాజైన కస్సండర్ అనే ఆయన పునర్నిర్మించాడు. అంతకుముందు ఉంది, పాడైపోయింది, పక్కన పెట్టబడింది. కానీ 315లో, ఎప్పుడు BC AD కాదు, క్రీస్తుకు పూర్వం 315లో గ్రీక్ చక్రవర్తి రాజైనటువంటి కస్సండర్ దీన్ని మరలా పునర్నిర్మించి ఆయన భార్య పేరు పెట్టాడు. ఆయన భార్య పేరు ఏం పేరంటే తెస్సలోనిక. ఏమెవరో కాదు, మహా అలెగ్జాండర్ సవతి చెల్లెలేవి.
అలెగ్జాండర్ ఈ మాట చెప్పాడట, ఆ పలాని పట్టణాన్ని ఎవరు పట్టుకుంటారో, ఎవరు జయిస్తారో నా చెల్లెలికి పెళ్లి చేస్తానన్నాడు. అందుకని కసండ్ర వెళ్ళి ఆ పట్టణాన్ని పట్టుకొని ఆయన అభిమానం చొరగొనడానికి ఆమె పేరే పెట్టాడు, తెస్సలోనిక అని పేరు పెట్టాడు. ఇక ఆయన ఎంత ఉప్పొంగి ఉంటాడో చూడు, నువ్వే మా చెల్లెలికి సరైనడు అని చెప్పి ఇచ్చేసాడు. సో అట్లా ఈ ఈ పేరు తెస్సలోనిక అనే ఈ పేరు రావడం చూస్తాం. ప్రస్తుతానికి దాన్ని సలోనిక అని పిలిచేవాళ్ళు. ఇప్పటికీ ఈ పట్టణానికి సలోనిక అనే పేరు ఉంది, జ్ఞాపకం చేద్దాం. తర్వాత ఈ పట్టణం గొప్ప వ్యాపార కేంద్రం. తెస్సలోనిక పట్టణం పురాతన పట్టణం మాత్రమే కాదు, ఇది గొప్ప వ్యాపార కేంద్రం. వ్యాపారం బాగా జరుగుద్ది ఈ పట్టణంలో. ఎందుకు అంటే ఇది ఓడరేవు కలిగిన పట్టణం. ఓడరేవు, మీకు లాస్ట్ టైంలో కొరింథీ పట్టణం గురించి చెప్పేటప్పుడు ఓడరేవు యొక్క ప్రాముఖ్యత చెప్తూ వచ్చాం. తెస్సలోనిక పట్టణంలో ఓడరేవు ఉంది. ఓడరేవు ఉందంటే ఆటోమేటిక్గా సముద్ర ప్రయాణాలు జరుగుతాయి, వ్యాపారం బాగా జరుగుతుంది. తెలుసా, మనకి మన దేశ ఆర్థిక రాజధాని ఎవరు, ఏది, ఎందుకని అది అంతే. ఓడరేవు ఉంటే ఆ ప్రాంతం ఫుల్గా డెవలప్ అవుతుంది. తెస్సలోనిక పట్టణం కూడా ఓడరేవు పట్టణం. అంతేకాదు ఇక్కడ ఓడల్లో నిర్మించేటువంటి కర్మాగారం ఉంది. ఓడలు తయారు చేస్తారన్నమాట. అక్కడ తెస్సలోనిక పట్టణంలో ఓడలను తయారు చేసి ఇక అమ్మడాలు కానీ లేకపోతే పంపించడాలు కానీ చేస్తారు. తర్వాత మూడవది, ఎందుకు ఇది వ్యాపార కేంద్రం అంటే ఇది ఒక కూడలి. రోమా పట్టణాన్ని తూర్పు ప్రాంతాలతో కలిపే ప్రధాన రహదారి, దాని పేరు ఇగ్నేషియా. అది ఒక వ్యాపార మార్గం అన్నమాట. అది ఈ పట్టణం గుండానే వెళ్తుంది. ఈ పట్టణం పక్క నుంచి ఓ రకంగా చెప్పాలంటే, ఇప్పుడు మనకి నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా, నేషనల్ హైవేస్, ఓ రకంగా చెప్పాలంటే అది ఇంటర్నేషనల్ హైవే పక్కన ఉంది ఈ ఊరు. నేషనల్ హైవే పక్కన కాదు, ఇంటర్నేషనల్ హైవే, దాని పేరు ఇగ్నేషియా, దాని పక్కన ఉంది తెస్సలోనిక పట్టణం. సో అందుకే ఇది అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. మూడవది, మొట్టమొదటిది ఏమనుకున్నా, అది పురాతన పట్టణం. 2, వ్యాపారానికి కేంద్రమైన పట్టణం. మూడవది, అది రోమీయుల వలస కేంద్రం. రోమీలకి వలస కేంద్రం. తమ ఖైదీలు ఇక్కడ ఉంచేవారు. రోమీలు ఖైదీల్ని ఎక్కడ పడితే అక్కడ పంపరు. వాళ్ళ ఖైదీల్ని తీసుకొచ్చి ఇక్కడే ఉండేవాళ్ళు, తెస్సలోనిక పట్టణంలో ఉండేవాళ్ళు. వారి అలవాట్లు, తెస్సలోనిక పట్టణంలో ఉండేటటువంటి వారి అలవాట్లు, వాళ్ళు వేసుకునే డ్రెస్ స్టైలు, వాళ్ళ భాష అంతా రోమీయుల విధానాన్ని అనుసరించినట్టుగా ఉండేది. వాళ్ళలాగా డ్రెస్ చేసుకునేవాళ్ళు, వాళ్ళలాగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ విధానం అనుసరించి చివరికి ఎట్లా మారిపోయారంటే రోమీలనే మించిపోయారు వీళ్ళు. అర్థమైందా? వాస్తవానికి వీళ్ళు రోమీలు కాదు ఇక్కడ ఉన్నోళ్ళు, కానీ రోమీల విధానాన్ని అనుసరించి ఆ విధానంలో రోమీలనే మించిపోయేంతగా అభివృద్ధి చెందారు. అందుకే ఇది రోమీల వలస కేంద్రం. ఇక్కడ రోమన్ గవర్నర్ ఉంటాడు ఈ ఊర్లో. మాసిదోనియాలో రోమన్ గవర్నర్ ఉండేవాడు అనమాట. గవర్నర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే పిలాతు, రోమన్ గవర్నర్ స్థాయి వాళ్ళు ఈ ఊర్లో నివాసం ఉండేవాళ్ళు. మరొక మాట చెప్పాలంటే మాసిదోనియా అనే ప్రాంతానికి ఇది ముఖ్య పట్టణం. మాసిదోనియా ప్రాంతానికి తెస్సలోనిక పట్టణం. మీకు అర్థమవుతుందా ఇంతకీ? ఓకే. మాసిదోనియా అనే ప్రాంతంలో తెస్సలోనిక ఉంది. ఈ తెస్సలోనిక ప్రాంతం ఆ ప్రాంతానికి లేకపోతే మాసిదోనియా ప్రాంతానికి క్యాపిటల్ సిటీగా ఉండేది. క్యాపిటల్ సిటీగా ఆ రోజుల్లో తెస్సలోనిక పట్టణంలో 2 లక్షల మంది జనాభా ఉండేవాళ్ళు. ఎంతమంది ఉండేవాళ్ళు? తునులు ఎంతమంది ఉంటారు? అంటే 3 తునులు కలిపితే ఒక తెస్సలోనిక అనమాట. అర్థమైందా? 3 తునులు ఏకం చేస్తే ఎంత ఉంటుందో తెస్సలోనిక పట్టణం అంతది. ఇప్పుడు చెప్పండి, తెస్సలోనిక పెద్దదంటారా చిన్నదంటారా? మామూలు పెద్దది కాదు. 2 లక్షల మంది ఉన్నారంటే అది సామాన్య విషయం కాదు. ప్రజలే కాదు, సర్వ సంపదలు ఉండేవి ఇక్కడ. అన్నీ దొరుకుతాయి, అన్నీ. ఎందుకంటే వ్యాపార కేంద్రం కనుక అన్నీ ఇక్కడ దొరుకుతాయి కనుక ప్రజలకు అసలు ఇబ్బంది ఉండేది కానే కాదు. అయితే
ఈ పట్టణంలో యూదులు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇది అన్నిల పట్టణం కదా, అయినప్పటికీ యూదులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అందుకే పౌలు తెస్సలోనికకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళి స్వార్థ ప్రకటన చేశాడో తెలుసా? సమాజ మందిరానికి వెళ్ళి స్వార్థ ప్రకటన చేస్తాడు. తర్వాత చూడండి, క్రీస్తుకు పూర్వం 168లో రోమీలు మాసిదోనియా ప్రాంతాన్ని జయించారు. మాసిదోనియా ప్రాంతం అంటే మీకు ఒక్కసారి బైబిల్ వెనక్కి మ్యాప్ ఉంటుంది చూడండి. బైబిల్లో వెనక మ్యాప్ ఉంటుంది. మ్యాప్ చూస్తే, అందుకే మనం ఎప్పుడన్నా బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఖచ్చితంగా మ్యాప్స్ కూడా చూడాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. చూడండి, లాస్ట్ మ్యాప్ చూడండి. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అనే మ్యాప్ చూడండి. తీసారా? లేదన్నా? ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి రెండో తీయండి, సరిపోతుంది. మీకు అక్కడ పెద్ద అక్షరాల్లో బితూనియా, ఓకే, బితూనియా, దల్మతియా, ఆసియా, గలతియా అని కొంచెం పెద్ద పెద్ద అక్షరాల్లో ఉన్నాయి. ఉందా మీకు మ్యాప్? పెద్ద అక్షరాలు ఉన్నాయే, అది పరగణ అన్నమాట. అది ఆ ప్రాంతం, ఆ పేరుతో పిలిచేవాడు. గలతియా అనే ప్రాంతం కూడా ఉంది చూడండి ఇక్కడ, గలతియా. ఈ ప్రాంతంలో ఉన్న చర్చిస్కే పౌలు గలతీయులకు రాసిన పత్రిక రాశాడు. అదొక ప్రాంతం. అట్లా మాసిదోనియా అనేది కూడా ఒక ప్రాంతం అయితే, రోమీలు మాసిదోనియాని జయించి దాన్ని 4 భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క క్యాపిటల్ సిటీ పెట్టారు. ఒక్కొక్క భాగానికి అంటే ఇప్పుడు మనోళ్ళు కానీ ఉన్న జిల్లాలను విడగొట్టి 2-3 జిల్లాలు చేసినట్టుగా అట్లా విడగొట్టి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్కటి చేశారు. అలా చేసినప్పుడు మాసిదోనియా ప్రాంతానికి ముఖ్య పట్టణంగా తెస్సలోనికని ఉంచారు. ఓకే, రైట్, ముందుకు వెళ్దాం. క్రీస్తుకు పూర్వం 42లో దీన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటన చేశారు. స్వతంత్ర రాజ్యం అంటే ఇక ఎవరికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇక ఎవరికి జవాబు చెప్పుకోవాల్సిన పని లేదు. మొత్తం ఇక వాళ్ళనే చూసుకునేవాళ్ళు. వాళ్ళ నాయకుల్ని వాళ్ళే నియమించుకోవచ్చు. వాళ్ళ అధికారుల్ని ఏమంటారంటే పాలిటార్క్స్ అని పిలిచేవాళ్ళు. పాలిటార్క్స్. మనం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 6వ వచనంలో ఆ ఇంటి మీదకి దొమ్మిగా వచ్చినప్పుడు పౌలుని చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 6వ వచనంలో తెస్సలోనికలో స్వార్థ ప్రకటన చేస్తున్నప్పుడు పౌలుకి ఒక పర్సన్, యాసోను అనే పర్సన్ వాళ్ళ ఇంట్లో ఉంచుతాడు పౌల్ని. యాసోను మీద దొమ్మిగా వచ్చి పౌలు కనపడకపోయేసరికి యాసోను కొడతారు. పౌలుకి ఎందుకు నువ్వు షెల్టర్ ఇచ్చావని చెప్పి ఆయన కొట్టి న్యాయస్థానానికి తీసుకుని పోతారు. అక్కడ అధికారులు, పట్టణపు అధికారులు అన్న దగ్గర పాలిటాక్స్ అనే పదం వాడబడింది. అట్లా పిలిచేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే స్వతహాగా నియమించబడిన వాళ్ళు. ఇప్పుడు మన కాలేజీలో అటానమస్ కాలేజీలు ఉంటాయి చూడండి. అటానమస్ అంటే అమ్మా వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే చేసుకుంటారు. ఇక పైన వాళ్ళు అజమాయిషి ఉండే అవకాశం లేదు. అట్లాగా తెస్సలోనికే పట్టణం కూడా ఒక రకంగా చెప్పాలంటే అటానమస్ పట్టణం అన్నమాట. వాళ్ళే చూసుకుంటారు. ఇక పక్కన వాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఎవరిని నాయకులుగా ఎన్నుకోవాలో వాళ్ళే ఎన్నుకుంటారు. ఏదన్నా సభలు పెట్టుకోవాలంటే వాళ్ళే పెట్టుకుంటారు. ఎలక్షన్ కూడా పెట్టుకోవాలంటే మిగతా వాళ్ళతో సంబంధం లేదు. మా ఎలక్షన్ మేము పెట్టుకుంటాం అయ్యా, మా ఇష్టం అని పెట్టుకుంటారు. పక్కన వాళ్ళతో సంబంధం లేకుండా అట్లాంటి అద్భుతమైన పట్టణం ఇది. గ్రీకు నాగరికతకు ప్రతిబింబంగా ఉండే పట్టణం ఇది. రోమీల హయాంలో కూడా గ్రీకు సంస్కృతి ప్రస్ఫుటంగా కనపడేది ఈ పట్టణంలో. ఇది ఫిలిప్పి పట్టణానికి పశ్చిమ దిశలో 100 కిలోమీటర్ల దూరంలో, ఏథెన్స్కు ఉత్తర దిశలో 200 కిలోమీటర్ల దూరంలో, అంటే దగ్గరే మంచి అద్భుతమైన పట్టణాలు ఉండడం మనము చూడవచ్చు. అద్భుతమైన పట్టణాలు.
ఏథెన్స్ ఉంది, ఫిలిప్పి పట్టణం, ఈ పట్టణాలకి దగ్గరగా ఈ పట్టణం ఉండేది కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన అద్భుతమైన పట్టణం. అయితే ఈ పట్టణానికి పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణంలో సువార్త ప్రకటనకి వెళ్ళాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చదివితే పౌలు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి ఎట్లా సువార్త ప్రకటన చేశాడో మనము చూస్తాం. అర్థమైందా? మీరు ఎప్పుడైనా సరే ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు ముందు ఆ పుస్తకం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఓకేనా? ఉదాహరణకి కొరింథీయులకు రాసిన పత్రిక చదివేటప్పుడు అపోస్తుల కార్యాల్లో కొరింథీ పట్టణంలోనికి ఎప్పుడు పరిచర్యకి వెళ్ళాడో అక్కడ ఏం జరిగిందో చదివి అప్పుడు కొరింథీ పత్రికలు చదివితే మనకు అర్థమవుతుంది. అర్థమైందా? మంచి మంచి స్పీకర్స్ అట్లా చదివారు కాబట్టి వాళ్ళు స్పీకర్లు అయ్యారు, మంచి విషయాలు చెప్తున్నారు. మనం ఏంటంటే అసలు మూలాల్లోకి వెళ్ళం, పైన కోడి కానీ 4 టక పొడుచుకుని వెళ్ళిపోతాం. అందుకే మనకి బైబిల్ విషయంలో అంత లోపలికి మనము పోలేము. కనుక ఈ విషయాలు మారితే చాలా బాగుంటుంది. కనుక తెస్సలోనిక పట్టణానికి రెండవ మిషనరీ ప్రయాణంలో ఆయన వెళ్ళడం మనము చూస్తాం. ఆ పట్టణంలో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మీకు నేను ఒక నోట్స్ ఇచ్చాను, మీరు ఫోటో తీసుకుంటే సింపుల్గా సరిపోతుంది. ఇది అది తెస్సలోనిక పట్టణస్థులు ఎట్లాంటి వాళ్ళో, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో ఈ స్లైడ్లో చూడొచ్చు. మీరు మొత్తం ఆ పట్టణంలో ఉండే ప్రజలు ఎట్లాంటి వాళ్ళో రాసుకుంటూ వచ్చాం. అందుకే పౌలును విడిచిపెట్టి దేమా వెళ్ళిపోయాడని తిమోతికి రాస్తూ చెప్తాడు. 2వ పత్రికలో, తిమోతిను తొందరగా రా, దేమా ఇహలోకాన్ని స్నేహించి తునికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? తునికేగా. మీరేది ఎవరు అసలేం స్పందించలేదు. అప్పుడు తునియాడుంది, ఏం కథని కూడా చూడకుండా నిద్రపడి ఉందనేది. తెస్సలోనికకు వెళ్ళిపోయాడు అంటాడు. ఎందుకైనా తెస్సలోనికకు వెళ్ళారంటే అక్కడదో వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, కజిన్ బ్రదర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళ కోసం వెళ్ళిపోయాడు అనమాట. అర్థమైందా? సో మనకి ఈ విషయం తెలిసిందనుకోండి, మనం సంఘంలో చాలా మంచి వర్తమానం ఇవ్వచ్చు. తెస్సలోనిక పట్టణానికి ఎందుకు పోయాడు ఆయన? ఎందుకంటే ఇదిగో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, ఈ మనిషి కూడా అట్లాంటి మనిషి, నువ్వెట్లా ఉన్నావు అని చెప్పొచ్చు. రైట్. ఇది తెస్సలోనిక పట్టణస్థుల గురించి. అట్లాంటి పట్టణానికి పౌలు వెళ్ళి దేవుని పని చేయడం మనము చూస్తాం. సో ఎట్లా స్వార్థ ప్రకటన చేశాడో, తెస్సలోనిక సంఘం ఎట్లా ఆరంభమైందో ఈ స్లైడ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? తెస్సలోనిక పట్టణం గురించి బ్యాక్గ్రౌండ్ చూసాము, ఆ పట్టణస్థులు ఎట్లాంటి వాళ్ళు చూసాము. ఇప్పుడు ఆ పట్టణంలో సంఘం ఎట్లా ఆరంభమైందో చూసే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో పౌలు సువార్త ప్రకటనలో, అంటే రెండవ మిషనరీ ప్రయాణంలో 49లో తెస్సలోనికకి వెళ్ళాడు. ఎక్కడికి? 49వ తెస్సలోనికకి వెళ్ళాడు. ప్రయాణ ఆరంభంలో పౌలుతో పాటు శీల ఉన్నాడు. పౌలు శీల ఉండడం చూస్తాం ప్రయాణ ఆరంభంలో. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లుస్త్రా అనే ఊరికి వెళ్తారు. అక్కడ తిమోతి యాడ్ అయ్యాడు వాళ్ళకి. తిమోతి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రయాణంలో? 3. పౌలు, శీల, తిమోతి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత త్రోయలో లూకా యాడ్ అయ్యాడు. మొత్తం ఎంతమంది? అది మిషనరీ ప్రయాణం, లేకపోతే మిషనరీ టీంలో 4 ఉన్నారు రెండవ మిషనరీ ప్రయాణంలో. ఫస్ట్ మిషనరీ ప్రయాణంలో 2 ఉంటారు, రెండవ మిషనరీ ప్రయాణంలో 4 ఉంటారు. వాళ్ళు అట్లా వెళ్తూ 16వ అధ్యాయంలో లూకా కూడా కలిశాడు. 17వ అధ్యాయంలో తెస్సలోనికకు వాళ్ళు వెళ్ళడం మనము చూస్తాం. అందుకే 17వ అధ్యాయం 1వ వచనంలో లూకా ఫిలిప్పీలో ఆగిపోగా మిగతా 3 ఎవరెవరు? శీల, తిమోతి, పౌలు తెస్సలోనికకు వెళ్ళారు. వెళ్ళి 3 విశ్రాంతి దినాలు పౌలు స్వార్థ ప్రకటన చేశాడు సమాజ మందిరంలో. 3 విశ్రాంతి దినాలు. మొదటి విశ్రాంతి దినం యూదులు ఎదురు చూస్తున్న మెస్సయ్య శ్రమపడి మృతుల్లో నుంచి లేచుట ఆవశ్యకం అని లేఖనాల ఆధారంతో పౌలు చూపించాడు. మనం మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం, ఆయన వస్తాడు, శ్రమపడి చచ్చిపోతాడని బైబిల్ చెప్తుంది అని మొదటి రోజు చూపించాడు. రెండవ విశ్రాంతి దినం ఎక్కువ మంది వచ్చారు. పోయినసారి కొత్త విషయాలు, భలే విషయాలు చెప్పారు అబ్బాయి, ఈరోజు తెలుసుకుందామని. రెండవ విశ్రాంతి దినాన యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక,
ఆయన జన్మ, జీవితం, మరణం, పునరుద్ధానాల గురించి బోధించాడు. అది వాళ్ళకి కొత్తగా అనిపించింది. 3వ శనివారం విశ్రాంతి దినం ఏం జరిగిందంటే పై రెండింటిని కలిపి అసలు మనం ఎదురు చూస్తున్న మెస్సేజ్ ఎవరో కాదు, యేసే మెస్సేజ్. ఈయన యందు విశ్వాసం ఉంచితేనే పాపక్షమాపణ, మోక్షం వస్తుందని చెప్పాడు. ఆ దెబ్బకి ఆ సమాజ మందిరంలో చాలామంది యేసు ప్రభువుని సొంత దేవునిగా రక్షించబడటం చూస్తాం. మారు మనసు పొందారు, వారు రక్షించబడ్డారు. అయితే అట్లా రక్షించబడిన పరిస్థితిని చూసి కొద్దిమంది యూదులు ఓర్చుకోలేకపోయారు. అసూయపడి వ్యతిరేకత స్టార్ట్ చేశారు, గొడవ స్టార్ట్ చేశారు. భయంకరమైన గొడవ జరిగింది. ఆ గొడవప్పుడు అసలు పౌల్నే పట్టుకుందామని పోయారు, కానీ పౌలు కనపడలేదు వాళ్ళకి. అందుకని వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన యాసోను అనే వ్యక్తిని పట్టుకొని కొట్టి అసలు ఆయన మీద చాలా ఇచ్చేయాలని చూశారు, కానీ మొత్తానికి అవన్నీ తప్పిపోయినాయి. అక్కడి నుంచి బలవంతంగా పౌల్ని పంపించేశారు బెరయాకి. ఈ విషయాలన్నీ 17వ అధ్యాయంలో ఉంటాయి, 17 అధ్యాయంలో. ఓకే, సో పంపించేశారు. పౌలు వెళ్ళిపోయాడు, కానీ మనసంతా ఎక్కడుంది? మీ మనసు ఎక్కడుంది? మీ మనసు ఎక్కడుంది? పౌలు తెస్సలోనిక పట్టణాన్ని విడిచిపెట్టి బలవంతంగా పంపించి వేయబడ్డాడు. ఆయన వెళ్ళిపోలేదు. ఇక్కడ ఉంటే కష్టము బ్రదరు, వెళ్ళిపోడని చెప్పి పంపించేశారు. బెరయాకు వచ్చాడు. ఓకే, పౌలు బెరయాలో ఉన్నాడు, కానీ మనసంతా ఎక్కడుంది? అక్కడ పరిస్థితి, అక్కడ ఎట్లా ఉందో పరిస్థితి, ఎట్లా ఉందో అని చాలా ఇది పడుతూ ఉన్నారు. అయితే అక్కడి నుంచి పౌలు ఏథెన్స్కి వస్తాడు. ఏథెన్స్ నుంచి జరిగిన విషయం ఏమిటంటే, అక్కడ జరిగిన విషయం పౌలుతో పాటు ఉన్న శీల, తిమోతిని, శీలనేమో ఫిలిప్పీకి పంపిస్తాడు, తిమోతినేమో తెస్సలోనికకు పంపించి, తిమోతి వెళ్ళి తెస్సలోనికలో ప్రజలు ఎట్లా ఉన్నారు చూడు, రక్షించబడిన వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడు అని చెప్తాడు. అట్లా వెళ్ళిన తిమోతి తిరిగి పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు రిటర్న్ వస్తాడు. వచ్చి వాళ్ళు ఎట్లా ఉన్నారో ఆ విషయాలన్నీ చెప్తే అది విన్నటువంటి పౌలు సంతోషంతో ఈ పత్రిక రాస్తాడు. సో మీ గురించి నేను ఈ విషయాలు విన్నాను, మిమ్మల్ని గురించి నాకు భలే సంతోషంగా ఉంది అని మొదటి పత్రికను ఆ పరిస్థితిలో రాస్తాడు. ఇక్కడే ఉన్నారా మీరు? నాకు మీరు ఇక్కడ ఉన్నట్టుగా లేదు. నేను వేసే ఎన్ని బ్రెడ్లీ బౌలింగ్ లాగా బౌన్సులు అవుతున్నాయి అనుకుంటున్నా. ఒక్కటి కూడా బ్యాట్ అందట్లా. నిన్న ఓడిపోయారని బాధపడుతున్నారా? దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది ఇండియా అని బాధపడుతున్నారు. ఏం పర్లేదు, మీకు 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 మ్యాచ్లు ఉన్నాయి, అవి కొడతారు. మీకు అలవాట్లేదుగా, చూసి అలవాట్లేదుగా, మంచిది. రైట్, సో ఇది విందాం, ఓకేనా? రైట్, సో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక విభజన. నాకేమర్థం అవుతుందంటే మీకు ఇది చెప్పకూడదని అర్థం అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తానంటే కట్టే కొట్టే తిట్టే అయిపోయింది అన్నట్టు చెప్పుకుంటూ పోవాలి. ఇక అవునా? మీకు ఉపయోగపడుతుంది, బాగా నేర్చుకోవాలని అంత ప్రయాసపడి తయారు చేసుకొచ్చి చెబుతుంటే మీకు ఒక్కొక్క అర్థం కాకపోతే ఇది అన్యాయం. అవునా? అది రైట్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక విభజన. 5 అధ్యాయాల ఈ పత్రికని మనం 2 భాగాలుగా విభజన చేయొచ్చు. మొదటి 3 అధ్యాయాలు మాదిరికరమైన జీవితం. దీంట్లో కూడా విభజనలు ఉన్నాయి, కానీ నేను చెప్పను, మీరు వినట్లేదు సరిగ్గా. ఓకే, 4-5 అధ్యాయాలు మరింత మాదిరికరమైన జీవితానికి మార్గదర్శకాలు. వాళ్ళు ఆల్రెడీ మాదిరిగా ఉన్నారు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ తెస్సలోనికీయులు మాదిరిగానే ఉన్నారు, మాదిరి గల సంఘమే, కానీ వాళ్ళు మరింత మాదిరికరంగా ఉండాలి. అది బైబిల్ మనకు చెప్పేది. మనం విశ్వాసులమే, కానీ మన విశ్వాసం మరింత పైకి ఎదగాలి. మనం పరిశుద్ధులమే, మళ్ళీ మన పరిశుద్ధత అంతకంతకు ఎదగాలి. మనం స్థిరంగా ఉన్నవాళ్ళమే, కానీ మరింతగా మనం స్థిరపడవలసిన వారమై ఉన్నాం. మనం సేవ చేస్తున్నాం, కానీ మరింతగా సేవ చేయవలసిన వారమై ఉన్నాం. మనం దేవుని సంతోషపెడుతున్నాం, సరిపోదు, మరింతగా ఆయన సంతోషపెట్టవలసిన వాళ్ళమై ఉన్నాం. సో ఇది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక విభజన. మాదిరికరమైన జీవితం,
మరింత మాదిరికరంగా ఉండడానికి అవసరమైనటువంటి విషయాలు. తర్వాత ఈ స్లైడ్ వద్దులే కానీ మీరు తీసుకోవద్దు. ఒక్క నిమిషం ప్లీజ్. రైట్, ముఖ్యాంశం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ముఖ్యాంశం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ. అది ఈ పత్రిక యొక్క ముఖ్య అంశం. ఇందాక మనం చెప్పుకున్నాం, 2 పత్రికలు యేసు ప్రభువారి రెండవ రాకడకు సంబంధించిన పత్రికలే. ఓ మాట చెప్పాలంటే మొదటి పత్రికలో ర్యాప్చర్ చెప్తాడు, సంఘం ఎత్తబడుట, ర్యాప్చర్. రెండవ పత్రికలో జీసస్ సెకండ్ కమింగ్, ఆయన భూమి మీదకి తిరిగి వచ్చుట. ఈ 2 చెప్పబడతాయి. సో మనం మొదటి పత్రికలో ఉన్నాము. యేసు ప్రభువు రెండవ రాకడ గురించి ఈ పత్రిక మనకి చెప్తుంది. తర్వాత ఎందుకు రాశారు పౌలు ఈ పత్రికను రాయడానికి గల కారణం ఏమిటి? సో అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం, తెస్సలోనికీయులు పౌలు చెప్పిన సువార్త విని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అయితే వారి విశ్వాస స్థాయి చాలా అభినందనీయంగా ఉంది. జాగ్రత్త ఈ మాట వినండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, పౌలు 3 విశ్రాంతి దినాల నుండి పరిచయం చేసి వెళ్ళాడు. ఎన్ని? 3 విశ్రాంతి దినాలంటే 15 రోజుల నుంచి 21 రోజులు. 15 రోజుల నుంచి 21 రోజులు 3 విశ్రాంతి దినాలంటే. వెళ్ళిపోయాడు. ఆ సంవత్సరంలోపే పత్రిక రాస్తున్నాడు. జస్ట్ సంవత్సరంలోపు. అంటే వీళ్ళకి పరిచయం చేసింది మనం టాపే తీసుకున్నాం, 21 రోజులు. సంవత్సరం అయింది. ఈ సంవత్సరానికి వాళ్ళు ఎంత నేర్చుకున్నారో తెలుసా? వాళ్ళ విశ్వాసం ఎట్లా ఉందో తెలుసా? చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. 2వ వచనం, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక. అది అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమున్నాయి? 3 ఉన్నాయి. ప్రేమ ఉంది, ప్రయాస ఉంది, ఓర్పు కూడా ఉంది. తర్వాత ఇంకొక విషయం చెప్పండి. ఇంకొక విషయం ఏమిటంటే, వాళ్ళకి 21 రోజుల పరిచర్య అందింది. అప్పటికి వాళ్ళ విశ్వాస జీవితపు వయస్సు సంవత్సరమే. ఈ సంవత్సరం రోజులకే యేసు ప్రభువు రెండవ రాకడ విషయాలని నేర్చుకున్నారండి. సంవత్సరపు విశ్వాస జీవితానికే యేసు ప్రభువు రెండవ రాకడ విషయాలు కూడా నేర్చుకున్నారు. ఇది మనకెంత సిగ్గు కలగాలి కదా. మనం రక్షించబడి ఎంతకాలం అయిందని చెప్తే సంవత్సరాలు దాటితే మరి మనకెంత తెలుసు వాక్యం అంటే. సో అందుకు వాళ్ళని అభినందించడానికి ఈ పత్రిక రాశాడు. అందుకే ఈ పత్రికలో ఈ మాటలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఎరుగుదురు, మీకే తెలియను, మేము చెప్పాల్సిన పని లేదు. అర్థమైంది? ఈ మాటలు ఎప్పుడు వాడతారు? అవతరులకి సంగతి తెలుసు అనుకుంటే వాడతారు. పౌలు సంవత్సరం లోపు విశ్వాసులకి ఈ మాటలు వాడాడంటే వాళ్ళు ఎంత విశ్వాసంలో స్ట్రాంగ్గా చూడండి, వాళ్ళు ఎంత విశ్వాసంలో బలవంతులో చూడండి. తర్వాత 2వ కారణం, పౌలు ఈ పత్రిక రాయడానికి 2వ కారణం ఏంటంటే, వాళ్ళకి హింసలు కలుగుతున్నాయి. ఎందుకంటే తెస్సలోనిక పట్టణంలో ఉన్న మనుషులు సరైన వాళ్ళు కాదు. ఇందాక మనం లిస్ట్ ఇచ్చామే, వాళ్ళ ద్వారా సంఘానికి శ్రమలు కలుగుతున్నాయి, ఉపద్రవం కలుగుతుంది, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మొదటి పత్రిక మనం చదివితే మీకు కొన్ని వచనాలు నేను చెప్తాను చూడండి. కొన్ని వచనాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. 6వ వచనం, గొప్ప ఉపద్రవమందు అని అంటాడు. మొదటి అధ్యాయం 6వ వచనంలో గొప్ప, చదవద్దు కానీ గొప్ప ఉపద్రవము అన్నాడు. 3వ అధ్యాయం 4వ వచనంలో శ్రమ గురించి మాట్లాడతాడు. సో వాళ్ళు చాలా శ్రమ అనుభవిస్తున్నారు. యేసు ప్రభు నమ్మిన తర్వాత శ్రమలో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అయితే పౌలు ఈ పత్రికను రాస్తూ, మీరు శ్రమల్లో హింసల్లో ఉన్నారు, అయినా ధైర్యం తెచ్చుకోండి. వాళ్ళకి ధైర్యం ఇవ్వడం కోసం ఆయన ఈ పత్రిక రాస్తాడు. 3వది, పౌలు మీద కొన్ని నిందలు మోపారు. తెస్సలోనిక పట్టణస్థులు సంఘం దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఎవడరా మీకు ఈ మాటలు చెప్పింది? ఆ పౌల. ఆయన ఎట్టంటాడు తెలుసా? మీరు కావాలంటే ఫిలిప్పీ పట్టణంలోకి వెళ్ళి చూడండి, ఆ చెరసాల ఖైదీల లిస్టులో పౌలు పేరు ఉంటుంది చూడండి.
ఒక ఖైదీ చెప్పిన మాటలు ఏమంత నమ్మదగిని? వాళ్ళు ఎక్కడా చెబుతారంటే జైల్లోకి వేసిందాక చెబుతారు, కానీ జైల్లో ఏం జరిగిందో చెప్పరు. మనోళ్ళు కూడా సిలువు మీద, యేసు ప్రభు సిలువు మీద గెలిచి ఉంటారు, కానీ సమాధిని గెలిచి లేచి వచ్చిందంటారు. అది అట్లాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. సో కనుక ఒక నేరస్తుడు చెప్పిన విషయాలు మీరు ఎట్లా నమ్ముతారు అని అన్నారు. అందుకని వాటికి నిరూపణ ఇస్తూ తన మీద మోపిన నిందలకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ పత్రికని రాస్తాడు. 4వది, తెస్సలోనికీయుల విశ్వాసంలో చిన్న లోపం ఉంది. తెస్సలోనికీయుల విశ్వాసంలో 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట అంటాడు, మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని దిద్దడానికి నేను ఈ మాటల్ని రాస్తున్నాను. సో వాళ్ళ లోపం దిద్దడానికి రాశాడు. 5వది, అంత భయంకరమైన పట్టణం కాబట్టి జారత్వపు ప్రభావం కూడా అక్కడ ఉంది. కనుక ఆ జారత్వ పాపాన్ని గద్దించడానికి, జారత్వ పాపాన్ని హెచ్చరించడానికి జాగ్రత్త. అందుకే 4వ అధ్యాయం అంతా అదే రాస్తాడు. పరిశుద్ధులొకటి ఏ దేవుని చిత్తం, ప్రతివాడు తన ఘటనాన్ని ఎట్లా కాపాడుకోవాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. మీరు పరుల జోలు పోవద్దు, నీ పక్క సహోదరునికి నువ్వు అన్యాయం చేయొద్దు. మేము ఈ మాటలు వినము అంటే మీరు నన్ను కాదు ఉపేక్షిస్తుంది, ఆత్మనే ఉపేక్షిస్తున్నారు. ఆయన ఉపేక్షిస్తే మీ పరిస్థితి ఎట్లా ఉండదో మీకే తెలుసు. సో అని జాగ్రత్త పాపాన్ని ఖండించడానికి కూడా రాశాడు. తర్వాత 6వదిగా, యేసుక్రీస్తు ప్రభువారిలో నిద్రించిన విశ్వాసం. జాగ్రత్తగా ఈ మాట కూడా మనసులో బండేయండి. పౌలు ఆ 21 రోజుల పరిచర్యలో యేసు ప్రభువారి 2వ రాకడ విషయాల వరకు నేర్పించాడు వాడికి. వాడు ఎంత ఆసక్తిగా నేర్చుకున్నారో చూడండి. సంవత్సరం అయినా మీరు మాత్రం ఆసక్తిగా కనపడట్లేదు. అదే కదా ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిందంటే ఆ పాయింట్ సంగతి నేను చెబుతుంది. 21 రోజులకి ఆయన రాకడ విషయాలు దాకా నేర్పించగలిగాడంటే వాళ్ళు ఎంత ఆసక్తిగా నేర్చుకుని ఉంటారు. సంవత్సరం మీద 2 నెలలు అయింది. సంవత్సరం మీద 2 నెలలు అంటే 14 నెలలు రన్ అవుతుంది మనకి. అర్థమైందా? సో ఆయన యేసు ప్రభు వారి 2వ రాకడ విషయాలు చెప్పాడు. చెప్తే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? యేసు ప్రభు త్వరగా వస్తాడంట, ఇంకెందుకు నువ్వు ఉద్యోగం మానేసాను కుమారుల, నేను కూడా వ్యవసాయం మానేస్తాను. అందరం మన కుటుంబాలను ఒకసారి కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. ఎట్లా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, వండుకొని తిన్నాం. యేసు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని వేస్ట్ కదా అని ఎవరి వాళ్ళు పని మానేసి, ఉద్యోగాలు మానేసి సోమరిపోతులుగా తింటాం, నిద్రపోవటం, తింటాం, నిద్రపోవటం చేస్తాం. ఈ విషయం కూడా తిమోతి చెప్పాడు. కొద్దిమంది బ్యాచ్, ఒక స్పెషల్ బ్యాచ్ ఉందంటే వాళ్ళు ఉద్యోగాలు మానేశారు, వ్యవసాయం మానేశారు, తింటూ సోమరిపోతులుగా తయారవుతున్నారు. ఎందుకట్లా ఉన్నారంటే మీరు 2వ రాకడ గురించి చెప్పారు కదా, ఆయన వస్తే వెళ్ళిపోతాము, ఈ ఉద్యోగాలు, ఈ సంపాదన ఎందుకని సైలెంట్గా కూర్చున్నారండి. వాడు బాబు, నేను ఆ మాట చెప్పలేదుగా, ఆయన వస్తాడని చెప్పాను కానీ ఎప్పుడు వస్తాడో చెప్పలేదుగా. ఎట్లెందుకు చేశారు? వాళ్ళని గద్దించటానికి ఆయన ఈ పత్రికను కూడా రాస్తున్నారు. మరికొద్దిమందికి ఇంకో సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే అయ్యా, ఆయన రాకముందే మా వాళ్ళు ఒకళ్ళు విశ్వాసి చచ్చిపోయాడు అయ్యా, మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఆయన రాకముందే చచ్చిపోయాడు, ఈయన విశ్వాసే, ఆయన పరిస్థితి ఏమవుతుంది? ఆయన ఎత్తబడతాడా? ఆయన వచ్చినప్పుడు ఈయన బతికిలేడు కదా, ఏమవుతుంది? ఆ టెన్షన్ ఉండింది. అందుకే 4వ అధ్యాయంలో ఆ పౌలు చాలా చక్కగా చెప్తాడు, నేను చనిపోయిన వారి గురించి మీకు చెప్తున్నాను, ఆయన వచ్చినప్పుడు మనకంటే ముందుగా వాళ్ళే లేపబడతారు, వాళ్ళతో పాటు మనం ఆయన కలుసుకోవడానికి మేఘమండలం మీద కొనిపోతాము. మీరేమీ చనిపోయిన మీ వాళ్ళ గురించి బాధ పడద్దు, అందరం అక్కడ కలుసుకుంటాం. ఈ మాటల చేత ఒకళ్ళొకళ్ళు ఆదరించుకోండి. ఆ సందర్భంలో చెప్పిన మాటలు అవి. మనం ప్రసంగాలు ఏం చెప్తాం చెప్పండి? ప్రసంగాలు ఏం చెప్తాం? ఈ మాటల చేత ఆదరించండి అని తాగుబోతాయి చచ్చిపోయిన తర్వాత ప్రభు ఇది పరలోకంలోకి ఉంచాడని చెబుతారు. ఆయన చనిపోయింది ఎవరు? ఫుల్గా తాగి బండి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చచ్చిపోయాడు. పాస్టర్ గారు వచ్చి ఏం చెబుతుంటే, ప్రభువా ఈ ఆత్మను చేర్చుకునుము. అమ్మ ఈ చెబుతూ చేర్చుకుంటాడా? అర్థమైందా? ప్రార్థనలు ఎట్లా చేస్తారు? జాగ్రత్త, అది చాలా పాపం. మన వీపుకు దెబ్బలు పడతాయి అయ్యగారు, మన వీపుకు దెబ్బలు పడతాయి. ఈయన ఆత్మ ఎందుకమ్మా ఏడుస్తారు? దేవుడి దగ్గర ఉందమ్మా. యాకోబు గారి ఆత్మ, పేరేమి యాకోబు.
ఆయన ఎప్పుడు పించేది సొంతం చెల్లించి వచ్చుంటున్నాడా, బండ బూతులు తిడతాడు, తగాదాడుతాడు, చర్చికి రాడు, ఒకవేళ వచ్చిన వెనక కూర్చొని నిద్రపోతాడు. ఇట్లాంటి వాళ్ళు మనం చెప్పేటప్పుడు పర్ఫెక్ట్గా చెప్పి వదిలిపెట్టాలంతే, ముక్కుసూటిగా. సో కనుక ఈ విషయాన్ని, ఈ జాడ్యాన్ని కూడా వదిలించడం కోసం పౌలు ఈ పత్రికను రాయడం మనము చూడవచ్చు. ఈ పత్రికలో ముఖ్య విషయాలు, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో ముఖ్యమైన విషయాలు. ఈ పత్రికలో పౌలు తెస్సలోనికలకు దేవుడు ఎట్లాంటి వాడో బోధిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి గురించి తెలిసింది చాలా కొంచెమే. ఎందుకని జస్ట్ 21 days టీచింగ్ వాళ్ళకి, అంతే. 21 రోజులు నేర్పించబడ్డారు. కనుక దేవుడు ఎట్లాంటి వాళ్ళో వాళ్ళకి పెద్దగా తెలియదు. వాళ్ళు నూతనంగా ప్రభువుని అంగీకరించారు, సంఘంలో ఉన్నారు, దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన ఏం నేర్పించాడంటే మొదటి అధ్యాయంలో 4వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు అని చెప్పాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మన హృదయాలను పరిశోధిస్తాడు, పరిశోధించి ఎవరు యోగ్యులో వారిని ప్రకటన చేస్తాడు. ఇతడు యోగ్యుడు, వీళ్ళు మంచిగా ఉన్నారు, వీళ్ళు సరిగా లేరు అని ఆయనే ప్రకటన చేస్తాడు. 4వ అధ్యాయం 9వ వచనంలో ప్రేమించుట ఎట్లాగో నేర్పించేవాడు ఆయన. మనం మన పక్కన వాళ్ళని ఎట్లా ప్రేమించాలి, ప్రేమిస్తే మనం ఎట్లా ఉంటామో నేర్పిస్తాడు. 2వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఉగ్రుడైన దేవుడు, కనికర కలిగినోడు మాత్రమే కాదు, సింహాల బొమ్మ చూడాలి మనం, ఆయన ఉగ్రుడు. 4వ అధ్యాయం 3వ వచనం 5:18లో ఆయన ఉనికి నిమిత్తం తన చిత్తమును బయలుపరిచేవాడు. ఆయన ఉన్నాడు అని తెలుసుకోవడం కోసం ఆయనే తన చిత్తాన్ని మనకి బయలుపరిచేటువంటి దేవుడు. తర్వాత 5వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఆయన సమాధానకర్త అయిన దేవుడు. దేవుడు ఎట్లాంటి వాడు? సో ఈ విషయాలన్నీ వాళ్ళకి మరింత ధైర్యాన్ని ఇచ్చాయి. ఆయన ఎంత మంచివాడో వాళ్ళకి అర్థమైంది. ఆయన నమ్మదగిన వాడు. 5వ అధ్యాయం 24వ వచనం 6 పడింది. 5:24లో ఆయన నమ్మదగిన దేవుడు. సో దేవుని గురించి చెప్పాడు. తర్వాత మరికొన్ని విషయాలను కూడా ఆయన చెప్పడం మనం చూస్తాం. సువార్తను గురించి కూడా ఆయన బోధిస్తూ వచ్చాడు. సువార్త గురించి, దేవుని సువార్త ఒక వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి కారణం అవుతుంది. సువార్త మాత్రమే ఒక వ్యక్తిని మార్పులోనికి తీసుకొని వస్తుంది. అయితే అది మాటలతో కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ నిండి ఉండాలి. ఒక వ్యక్తి మారాలి అంటే, ఒక వ్యక్తిలో చేంజ్ రావాలి అంటే సువార్త మాత్రమే, సువార్త తప్ప ఇంక ఏది మరొక వ్యక్తిని. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మనం అంటే మనోళ్ళు ఏం చేస్తున్నారో చెప్పండి? అద్భుతాల ద్వారా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, ఆశీర్వాదాలను ఇచ్చి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైందా? అద్భుతాలు మనిషి జీవితంలో మార్పులు తేవు. ఒకవేళ అట్లాగే తీసుకొచ్చే పని అయితే ప్రభువు కూడా మనందరి చేతులు ఒక మోషేకర్ర ఉంచేవాడే. నాకు బాగా గుర్తుంది, నేను 6వ తరగతి చదివేటప్పుడు దెయ్యాల సినిమాలు బాగా చూసేవాడిని. ఇట్టంటాడు ఓం గిరాట అంటాడు. ఏం గిరాటో, ఆయన గిరాట అంటూ గర్రం తిరుగుతారు అక్కడ సినిమాలు. ఫట్ అనేవాడు అంతే. ఆ దండం ఉండాలి, దండం లేకపోతే మాంత్రికుడి చేతులు పనిచేయదు. దండం లేకుండా ఆయన సింగిల్గా ఉంటే మంత్రాలు పనిచేయవు, ఆ దండం ఉండాలి. మోసే చేతులు కూడా ఏముండాలి? కర్ర లేకపోతే పని అవ్వదు. కర్రబడి కర్రతో నీళ్ళను కొట్టు, కర్ర ఆకాశం వైపు చూపించు, కర్రను తీసి ఎర్ర సముద్రం వైపు చూపించు, కర్ర లేకపోతే పని అవ్వదు. దేవుడు కూడా మనకి అట్లా ఏదో ఒక స్పెషల్ ఇచ్చేవాడే. మరశంభో, శిలువ గుర్తో, శిలువ చెక్క శిలువ. ఇక అప్పుడప్పుడు మేము కూడా అనుకుంటుంటాం, మండలు పెట్టుకొని కాషాయం వేసి శిలువ కర్రను మరశంభులో ప్రార్థన రావడొస్తే ఆ శిలువ కర్రతో ఒక దెబ్బ తల మీద పట్టడం, ఆ కమాండంలో ఉన్నటువంటి ప్రార్థనలే ఏ శిలాలో దెబ్బకి సంవత్సరంలో మేము నోటీసులు అయిపోతుంది, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లాగే జరిగేది. కానీ అది కరెక్ట్గా సువార్తతో మాత్రమే మనిషిలో మార్పు కలదు. సువార్త ద్వారా మాత్రమే మనిషి దేవుణ్ణి సమీపించగలడు. ఇంకొక మార్గం లేనే లేదు. సో కనుక సువార్త. రెండవది, సువార్తను బోధించడానికి ధైర్యం ఉండాలి, త్యాగం ఉండాలి. కానీ ఇప్పుడు
పరిస్థితులకి త్యాగం లేదు. ఏం లేదు? ధైర్యంగా చెబుతున్నారులే, అసత్యాన్ని కూడా ధైర్యంగా చెబుతున్నారు, కానీ ఏం లేదు, త్యాగం లేదు. అసలు వాళ్ళు త్యాగం చేయరు సువార్త కోసం. ఎందుకంటే వారు టీవీలు, గెరాబైట్లు, టెరాబైట్లు దండిగా దోచేసుకుంటారంతే. కనుక సువార్త బోధించాలంటే ధైర్యము, త్యాగం ఉండాలి. ఈ రెండూ లేకపోతే అది సువార్త కాదు. జాగ్రత్త. ఆ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా అది సువార్త కార్యాలు. త్యాగం ఉండాలి. బైబిల్లో సువార్తికులందరూ త్యాగం చేసిన వాళ్ళే. త్యాగం చేయకుండా ఓన్లీ ఇన్కమింగే ఉంది, అవుట్ గోయింగ్ లేదు ఈ సేవకుడు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు నాకు చూపించండి. ఎవరైనా ఉంటే, తిమోతి దగ్గర నుంచి, పౌలు దగ్గర నుంచి, లేకపోతే తీతు దగ్గర నుంచి ఎవరైనా సరే దేవుని కొరకు సువార్త విషయంలో త్యాగం చేసిన వాళ్ళే, పోగొట్టుకున్న వాళ్ళే, విడిచిపెట్టిన వాళ్ళే. తర్వాత సువార్త ప్రకటించడానికి అవసరమైన యోగ్యతనిచ్చేవాడు దేవుడే. మనకు యోగ్యత లేదు, మనం నమ్మదగిన వాళ్ళం కాము. పౌలు తిమోతికి రాస్తుంటాడు, ఆయనను నమ్మదగిన వానిగా ఎంచాడు అని అన్నాడు. కనుక మనకి యోగ్యతను కలిగించేవాడు ఆయనే. ఒకప్పుడు మనకి ఇట్లా మాటకారితనం లేదు, తెలివి లేదు, ఆలోచించలేము, ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. కానీ ప్రభు మనకి ఆ కృపనిచ్చాడు. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో కార్యం జరిగింది. అర్థమైందా? మనం అనుకుంటాం నేను అనుకోవడంతో జాగ్రత్త, దేవుడే ఈ క్రియ చేశాడు, దానికోసం నన్ను, అది కరెక్ట్ అనమాట. దేవుడు ఈ క్రియ చేశాడు, నన్ను వాడుకున్నాడు ఈ పనికి, నేనే వాడబడ్డా, లేకపోతే నేనే చేశా అని అన్నాం అనుకో, పాపది పాత నిబంధనల కాలం కాబట్టి ఆయన అడిగి పోవాల్సి వచ్చింది. ఎవరైనా నెబుకద్నెజరు, ఇది కృపాకాలం కాబట్టి మనం ఇంకా ఊర్లో ఉంటున్నాం, లేకపోతే ఎంత అడవి సరిపోయేది కాదు. చూడండి, అడవి సరిపోయేది కాదు. రైట్. మొత్తానికి రెండవ విషయం, తెస్సలోనిక పత్రికల్లో మొట్టమొదటి విషయం దేవుడైతే, రెండవది సువార్త, దాని విలువను ఆయన చెప్పాడు. మూడవదిగా సంఘం ఎట్లా ఉండాలో కూడా చెప్పాడు. సంఘము ఎట్లా ఉండాలో మొదటి అధ్యాయం 13 వచనాల్లో సంఘము చురుకైందిగా ఉండాలని చెప్పాడు. చురుకైన సంఘం. ఇందాక ఫోటో తీసుకున్నారా? రైట్. సంఘము చురుకైందిగా ఉండాలి. అలాగే సంఘం ఎన్నుకోబడిందిగా ఉండాలి. దేవుడు ఎన్నుకున్నదే సంఘము, మనం కూర్చిన ప్రజలు సంఘం కాదు. అర్థమైందా? మనం కూర్చిన గ్యాదరింగ్ సంఘం కాదు. మీకు తెలుసా, 5 సంవత్సరాల క్రితం అట్లా కూర్చబడిన సంఘాలు చాలా ఉన్నాయి. జగన్ గారు 5,000 అంటంతో అట్లాంటి సంఘాలు చాలా పట్టుకొచ్చినాయి. మరి ఇటువైపు ఉందో లేదు కానీ మా వైపు అయితే, ఇప్పుడు ఉదాహరణకి ఒక చర్చికి ఒక ఇంటి పేరుటోళ్ళు 4 కుటుంబాలు పోతాయి అనుకో. ఆయన ఎప్పుడైతే 5,000 అన్నాడో వాళ్ళ ఇంట్లోనే చర్చి అయింది. ఇంకా చర్చికి వచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళ ఇంటి పేరుటోళ్ళే. బావ పెడితే పోకుండా ఉంటామా, తమ్ముడు పెడితే పోకుండా ఉంటామా, మనోడు పెడితే పోకుండా ఉంటామా, వాళ్ళే అయ్యారు. ఇప్పుడు అక్కడ కూర్చోబడిన ఆ గ్యాదరింగ్కి కారణం ఎవరు? దేవుడు కాదు, దేవుడు కాదు, అది దేవుడి చేత ఏర్పరచబడిన సంఘం కాదు. సో కనుక సంఘము దేవుని చేత ఏర్పరచబడి ఉండాలి. మూడవదిగా సంఘం మాదిరికరమైన సంఘం అయి ఉండాలి. పౌలేమంటాడో తెలుసా? తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం, కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ, ఎవరు? తెస్సలోనికే సంఘస్థులు. మాసిదోనియా ప్రాంతంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలకి వీళ్ళు మాదిరి. మీకు మాట చెప్పమంటారా? వీళ్ళకంటే మహా గొప్ప సంఘం కొరింథీ సంఘం. వీళ్ళని చూపించి వాళ్ళకి బుద్ధి చెప్తాడు పౌలు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8-9 అధ్యాయాల్లో మాసిదోనియా సంఘములకు కలిగిన కృపను చూడండి, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకుంటారు కొరింథీయులారని చెప్పి. వాళ్ళకు కూడా మాదిరి అయ్యారు. ఎంత అద్భుతమైన విషయం. కనుక మాదిరికరమైన సంఘం. 1:8లో ఉత్సాహపూరితమైన సంఘం. ఏంటి ఉత్సాహం? విగ్రహాలను ఆసక్తితో విడిచిపెట్టారు వాళ్ళు. దేవుని ఎడల ఆసక్తితో హత్తుకున్నారు. యేసు ప్రభువారి రాకడ కొరకు అంతే ఆసక్తితో చూశారు. సంఘము ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత 5వది ఎదురు చూసే సంఘం.
యేసు ప్రభు వారి రెండవ రాకడ కొరకు సంఘం ఎదురు చూస్తూ బ్రతకాలి. అర్థమైందా? యేసు ప్రభు వారి రాకడ గురించిన తలంపు లేకపోతే సంఘంలో అత్యంత ప్రాముఖ్యమైనది మిస్ అయిపోయింది. కనుక సంఘం ఎట్లా ఉండాలో కూడా ఈ పత్రికలో మనము చూస్తాం. సో ఇదే లాస్ట్ స్లైడ్, తర్వాత మనం మరో క్లాస్ వింటాం. 4వది, దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం ఎట్లా ఉండాలి, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలం, ఈ విషయాన్ని కూడా పౌలు ఈ పత్రికలో రాయడం చూస్తాం. పాపము నుండి వేరై పవిత్రంగా జీవిస్తే దేవుడు సంతోషపడతాడు. 2వది, దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించాలి. ఎట్లా? దేవుని చిత్తాన్ని, పెద్ద టాస్క్ ఇది, పెద్ద ఈ రోజుల్లో జరుగుతుంది చెప్పంటారా? నా చిత్తానికి నేను దేవుని చిత్తం అనే ట్యాగ్ తగిలిస్తాను. చిత్తం ఎవరిది? ఇష్టం ఎవరిది? నాది. మందన బాకండి, నాది వేరే, భలేవాళ్ళే. నాది. నా ఇష్టానికి మాత్రం ట్యాగ్ ఏది? పైన ర్యాపర్ మాత్రం దేవుని చిత్తం అని మంచి డిజైన్లో కలర్ఫుల్గా డిజైన్ చేసి పెడతా. ఇక మీరేం అనలేరు, ఎందుకంటే నేను ఏ చిత్తం అంటున్నా, మీరు తలంచాల్సిందే. అది కాదు అంటే నువ్వు దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నవా? కథం. ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి. ప్రతిదానికి దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం అండి. స్తోత్రం. కథం అయిపోయిపోయి. మరి అసలు దేవుని చిత్తమా కాదా? అసలు ఏది దేవుని చిత్తం? శారీడాలు సరిపోవట్లేదు చాలామందికి. ఆలోచన చేసేవాళ్ళకి, ఆలోచించే వాళ్ళకి ఏది అవసరం లేదు అనుకోండి. ఓకే, చాలా అద్భుతమైన విషయం అది. దేవుని చిత్తం కలిగి జీవిస్తే ఆయన సంతోషపడతాడు. నేను మీకు 2 బుక్స్ రిఫర్ చేయాలనుకుంటున్నాను. 2 బుక్స్. జక్పునెన్ రాసిన దైవ చిత్తాన్వేషణ అనే బుక్ ఉంటుంది. జక్పునెన్ రైటర్, దైవ చిత్తాన్వేషణ. 2వది, దేవుని చిత్తమును తెలుసుకునుట ఎట్లు. దేవుని చిత్తాన్ని తెలుసుకునుట ఎట్లు. జాన్ మెకార్థర్ రైటరు. చిన్న పుస్తకాలే, కూర్చుంటే 1 గంటలో చదివేస్తాం ఒక పుస్తకాన్ని. చాలా చిన్న పుస్తకం, చాలా అద్భుతంగా ఉన్నాయి 2. దేవుని చిత్తం తెలుసుకునుట ఎట్లు, జాన్ మెకార్థర్ దాని రైటర్. దైవ చిత్తాన్వేషణ, జక్పునెన్. చాలా అద్భుతమైన పుస్తకాలు. మీకు ఏదైనా బుక్ స్టాల్లో దొరికితే తీసుకోండి, ఖచ్చితంగా చదవండి. దేవుని చిత్తం అంటే ఏంటో అది ఎట్లా తెలుసుకోవాలి అక్కడ ఉంది. తర్వాత, తోటి సహోదరుని మోసం చేయక ప్రేమించు వారిగా ఉంటే ఆయన సంతోషపడతాడు. క్రీస్తు రాకడ నిమిత్తం ఆశతో ఎదురు చూడాలి, అదే సమయంలో జారత్వానికి దూరంగా ఉండాలి. చివరిలో ఈ మాట చెప్పి నేను ఈ క్లాసును ముగిస్తాను. ఏంటి ఆ మాట అంటే, క్రైస్తవులు మాటలు మాత్రం ఇదిగో దేవుడు వస్తున్నాడు అన్నట్టు ఉన్నాయట, వాళ్ళ జీవితం మాత్రం ఇప్పుడే ఆయన రాళ్లే అన్నట్టు ఉన్నాయట. మాటలు మాత్రం రావయ్య ఏసయ్య ఎదురుతున్నావు, రా 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 అని వాడతారు. చెప్పడం కూడా ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు, కానీ జీవితం మాత్రం ఆయన ఇప్పుడప్పుడే రావాలి, ఇంకా నెరవేర్చాలి, చాలా ఉన్నాయిలే అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఎంత దారుణం. అందుకే ఒక ఆయన ఏమంటాడు తెలుసా, నేను బ్రతికే చివరి రోజు ఇదే అని అనుకొని సేవ చేస్తాను. నేను బ్రతికే చివరి రోజు ఇదే, ఇక రేపు నేను ఉంటానో నాకు తెలియదు, నా లాస్ట్ డే ఇదే అన్న భయంతో ఆ రోజు జీవిస్తాను, పని చేస్తాను అని అన్నాడు. మరి మనం ఎట్లా ఉన్నాం? తల ఉంచుతాం, ప్రార్థన చేసుకుని మనం తర్వాత క్లాస్ వెళ్తాం. మా మంచి తండ్రి, అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికను చదవడానికి, నేర్చుకోవడానికి కృప చూపించారు. ఈ మాటలు మా హృదయంలో పదిలించేయండి. మీ సహాయం మీరు మాకు అనుగ్రహించమని, నడిపించమని, కృప దయచేయమని ప్రార్థన చేస్తాను. తదుపరి క్లాసులో కూడా మీ శ్రేష్టమైన సహాయం ఇచ్చి నడిపించండి, కృపను అనుగ్రహించండి.